మనందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టి. ఎట్లాగంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరుగుతుంది. ఆయన 4 లక్షల రూపాయలకి హైటెక్ సిటీ దగ్గర ఎకరం కొంటే ఇవాళ 40 కోట్లకి 100 కోట్లకి చేరిందంటే అది చంద్రబాబు గారి ఘనత. ఆయన చెప్పేది అది, మనం చెప్పట్లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే భూముల విలువని ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే భూముల విలువను పతనం చేసి చూపించడం, రికార్డులో ఎట్లా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైకాపా తరపున బరిలో ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఎంఎం ఇంతియాజ్. ఆయనకి రాజధాని అమరావతిలో 500 చదరపు గజాల స్థలం ఉంది. ఐనుగోలులోని సర్వే నెంబర్ 43లో ఉన్న ఆ భూమిని 2019 ఫిబ్రవరి 22న కొనుగోలు చేశారు. అప్పట్లో దాని విలువ 25 లక్షలట. ఈయన వైసీపీ అభ్యర్థి. అప్పట్లో దాని విలువ 25 లక్షలట. ప్రస్తుతం దాని విలువ 30 లక్షలట. ఇంతియాజ్ దంపతుల ఆస్తి 59 లక్షలు, స్థిరాస్తులు 80 లక్షలు. నిజంగా తక్కువ ఆస్తి ఉన్నటువంటి వాళ్ళలో ఒకరాయన. అయితే అసలు పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు చెప్తున్నది ఏంటి, అక్కడ కోట్లలో విలువడిపోయింది, కోట్ల రూపాయలకి చేరిపోయింది, గజం 1 లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయింది అని చెడగొట్టాడు జగన్ అని. తీరా చూస్తే అప్పుడు కూడా కొన్నప్పుడు 25 లక్షలేనట 500 గజాలు, ఇప్పుడు 30 లక్షలేనట. మరి అప్పుడు చెప్పింది బాబు గారు చెప్పింది అబద్ధమా, ఇంతియాజ్ గారు చెప్తున్నది అబద్ధమా అన్నది తేలాలి.